వీటిలో యాంటేషన్స్లో పదాలు గుర్తుపెట్టుకోవాల్సినవి సర్టిల్ థీఫ్, రెండవ దాంట్లో ఇన్వర్డ్ రైప్నెస్, మూడవది స్ట్రిక్టెస్ట్ మెజర్, నాలుగవది టాస్క్ మాస్టర్ సాయి. ఈ నాలుగింట్లో ఏ పదాలున్నా అవి ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 పోయంలోనివి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. సర్టిల్ థీఫ్, రెండవది ఇన్వర్డ్ రైప్నెస్, మూడవది స్ట్రిక్టెస్ట్ మెజర్, నాలుగవది టాస్క్ మాస్టర్ సై. ఈ 4 పదాలు అలాగ రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ నాలుగింట్లో ఏది ఉన్నా అది ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 పోయంలోనిది. రాసిన వాళ్ళు ఎవరు? రిటన్ బై జాన్ మిల్టన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. రెండు క్వశ్చన్స్ కానీ యాంటేషన్స్ కానీ అన్నీ ఒకే ఆన్సర్ ఉంటుంది. దీనిలో రెఫరెన్సు తర్వాతది కాంటెక్స్టు యాంటేషన్స్లో ఉంటాయి. తర్వాత దీనిలో అయితే అదే ఆ రెండింటిని కలిపి ఇంట్రొడక్షన్గా రాస్తాం అన్నమాట. ఓకేనా? తర్వాతది ఇక్కడ క్వశ్చన్లో మెయిన్ ఆన్సరు, యాంటేషన్లో ఎక్స్ప్లెనేషను, అన్నీ కూడా ఒకే ఆన్సర్ అనమాట. కాకపోతే ఏది ప్రిఫరెన్సు ఏది కాంటెక్స్ట్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. అది కూడా గుర్తుపెట్టుకోలేము అనుకుంటే దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 రిటన్ బై జాన్ మిల్టన్ అని ఒక్కటి రాస్తే సరిపోతుంది. ఓకేనా? తర్వాత ఎక్స్ప్లెనేషన్ రాసేయచ్చు. ఓకే, నీట్గా నేర్చుకోండి. ఇప్పుడు పదాలు ఏం చెప్పాను? యాంటేషన్స్లో అయితే సర్టిల్ థీఫ్, ఇన్వర్డ్ రైప్నెస్, మూడవది స్ట్రిక్టెస్ట్ మెజర్, నాలుగవది టాస్క్ మాస్టర్ సై. ఈ నాలుగింట్లో ఏది ఉన్నా అది ఈ పోయంలోని యాంటేషన్స్ అనమాట. తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అయితే టైమ్ అండ్ టైడ్ అన్నటువంటిది ఉన్నట్లయితే అది ఈ పోయంలోనిది. రెండవది ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ అనేది పోయంలో పేరే కాబట్టి అది. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా అది ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 పోయంలోనిది అని పారాగ్రాఫ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ పదాలు అలా రాసి పెట్టుకొని అలాగా 2-3 సార్లు 4-5 సార్లు రాయడం కానీ లేకపోతే 10 సార్లు చెప్పుకోవడం కానీ చేస్తే మీకు ఆ పదాలు గుర్తుంటాయి. కాబట్టి ఈ పోయంలోనివని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఆన్సర్ ఒకసారి చూసుకోండి. మళ్ళీ క్వశ్చన్ అంతా ఒకసారి పెడుతున్నాను.